వైసీపీ అభ్యర్థిగా ప్రతిపాడు నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారి బరిలో ఉన్నారు బొరుకుల రాజా. మరి మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నారు. మరి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు, ప్రజలకి ఎటువంటి అభివృద్ధి సంక్షేమాలు హామీ ఇస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజా గారు, ఎలా సాగుతోంది మీ ప్రచారం? ప్రజల వద్దకు వెళ్తున్నారు కదా, ఎటువంటి స్పందన లభిస్తోంది? చాలా మంచి స్పందన ఉందండి. మొట్టమొదటిసారిగా నేను శాసనసభ ఎన్నికలకు పోటీ చేస్తాను. గతంలో డీసీబీ చైర్మన్గా, ఆప్కా వైస్ చైర్మన్గా చిన్న వయసులోనే పనిచేస్తాను. మొట్టమొదటిసారిగా నేను పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ మన్ననలతో మరి నాకు అవకాశం కల్పించారు. మరి నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రజలు అనూహ్యమైన రీతిలో నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా మంచి స్పందన ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గంలో పెద్దలందరూ ఒకటైనప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ నాతో ఉండి నాకు చాలా చేదోడు వాదుడు ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. చాలా మంచి స్పందన. డీసీసీ బ్యాంక్ చైర్మన్ గా వ్యవహరించారు మీరు. మరి ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ దక్కించుకునే విషయంలో ఎటువంటి అంశాలు మీకు దోహదం చేశాయి అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో దాదాపుగా ఉన్నటువంటి 70,000 పేద కుటుంబాలు ఏదైతే ఉన్నాయో 70,000 పేద కుటుంబాలకు కూడా నేను ఎటువంటి స్వార్థం లేకుండా ఇప్పటి వరకు చాలా సర్వీస్ చేశాను. అంటే మా ఫాదర్ పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా చాలా మెడికల్ క్యాంపులు పెట్టి నేను చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైతే నేను నియోజకవర్గ పేద ప్రజలకి కార్యక్రమాలు చేశానో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో సర్వే చేసినప్పుడు ఈ టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ పేద ప్రజలందరూ అండదండలతో హైయెస్ట్ 5% నాకు టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయన సర్వేలో రావడంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ కాన్స్టిట్యుయెన్సీలో కనుక చూసుకుంటే మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబ సభ్యులే ఉన్నారు. మరి ఈ టిపికల్ రాజకీయ సమీకరణాలు మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎలా పనిచేస్తున్నాయి అనుకుంటున్నారు? ఎలాంటి వ్యూహాలతో మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడుతున్నారు? మరి నాకు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రత్యర్థులతో మరి ఈ నియోజకవర్గంలో ఇద్దరు, ఒక శాసనసభ్యులు ఒక మాజీ శాసనసభ్యులు ఇద్దరూ కలిసి ప్రత్యర్థులతో కలిపి ముగ్గురు కలిపి ఈరోజు నా మీద ఎదురుదాడికి దిగారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలందరి ఆశీస్సులు నాకున్నాయి కాబట్టి నాకు ఎటువంటి భయం లేదు. ఎందుకంటే పేద ప్రజల ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో నేను మొట్టమొదటిసారిగా పోటీలో దిగాను కాబట్టి పెద్దలందరూ ఏకమైనప్పుడు కూడా ప్రజలందరూ నాతో ఉన్నారు కాబట్టి నాకు ఎటువంటి డోకా లేదు. మీరు చూస్తే మీకు ప్రజాస్పందన బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీ తాతగారి టికెట్ మీరు లాక్కొని మరి అసెంబ్లీ ఎన్నికల్లో నిల్చుంటున్నారు అనే విషయం అయితే బయటికి వస్తుంది. మరి ఏమంటారు దానిపైన? మీ తాతగారు కూడా ఈ టికెట్ అందని విషయంలో వేరే పార్టీకి కూడా మారడం జరిగింది, వైసీపీకి. అలాగే మీ కుటుంబ సభ్యుల నుండే కూడా వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు కదా, మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ? అంటే నాకు తెలుసుగా ఈసారి టికెట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రికమెండేషన్ మీద టికెట్లు ఇవ్వలేదు. అదేవిధంగా నేను రికమెండేషన్ మీద వచ్చిన క్యాండిడేట్ని కాదు, ప్రజాస్పందనతో ఈ నియోజకవర్గంలో పేద ప్రజల ఆశీస్సులతో టికెట్ పొందుకున్నటువంటి వ్యక్తిని. మరి ఎంతమంది నాకు ప్రత్యర్థి లేకపోయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఏకమైనప్పుడు కూడా నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో 70,000 కుటుంబాలు వాళ్ళే నా కుటుంబ సభ్యులు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, మరి అంటే మీ తాతగారి టికెట్ విషయంలో మీరు ఎటువంటి స్పందన ఇవ్వాలనుకుంటున్నారు? మా తాతగారి టికెట్ నేను క్లియర్గా చంద్రబాబు నాయుడు గారికి చెప్పానండి. సర్వే ఎవరికి బాగుంటే వాళ్ళకి టికెట్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు. మరి ఇద్దరు మీరు టికెట్ ట్రై చేస్తున్నారు కాబట్టి ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తాను, ఒకరికి ఎమ్మెల్యే ఇస్తాను, ఎవరికి సర్వే బాగుంటే వాళ్ళకి టికెట్ ఇస్తానని చెప్పారు. దానికి నేను అంగీకరించాను. ఆయన దానికి అంగీకరించలేకపోయారు. నాకు సర్వేలో రిపోర్ట్ బాగా వచ్చింది కాబట్టి నాకు టికెట్ ఇచ్చారు. చాలా సంతోషం. అయితే మీ సర్వేలో మంచి పేరు వచ్చింది అని మీరు చెప్తున్నారు. మీరు నియోజకవర్గానికి వెళుతున్నా లేదా నియోజకవర్గ ప్రజల గురించి కూడా మీరు సర్వే చేసేటప్పుడు చాలా సూక్ష్మ స్థాయిలో మీరు హోంవర్క్ చేస్తారు, అప్పుడే ప్రజల వద్దకు వెళ్తారు అని కూడా తెలుస్తుంది. మరి ఎలాంటి వ్యూహాలతో వెళ్తున్నారు, ఎలాంటి హోంవర్క్ చేస్తారు మీరు? ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నేను దాదాపుగా 50,000 నుంచి 60,000 మంది పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం చేయించాను. ఇది విషయం అందరికీ తెలుసు, మీడియా వరకు తెలుసు, ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. నేను ఏ రోజన్నా వైద్యం చేయించానంటే ఆ మెడికల్ క్యాంప్ ఎంతమంది వస్తే అంతమంది రాయించాను తప్ప మరి ఒక్క వ్యక్తిని కూడా ఎక్స్ట్రాగా చెప్పి నేను పబ్లిసిటీ గురించి ఏ రోజు ప్రయత్నించలేదు. ఇప్పటి వరకు 60,000 మంది పేద ప్రజలు నేను చూపించాను, ఉచితంగా మందులు ఇప్పించాను, ఉచితంగా వాళ్ళందరికీ పరీక్షలు చేయించాను. అది కాకుండా దాదాపుగా 18,000 మందికి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా కళ్ళజోళ్ళు ఇప్పించడం జరిగింది నేనే డబ్బులు పెట్టుకుని. అదేవిధంగా ఎవరైతే కంటి ఆపరేషన్లు చేయించుకోలేక బాధపడుతున్నారో, డబ్బులు లేక బాధపడుతున్నారో వాళ్ళకి దాదాపుగా 3,000 మందికి ఉచితంగా నేను కంటి ఆపరేషన్లు చేయించాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పేద ప్రజల పిల్లలు దాదాపుగా 30,000 మంది పుస్తకాలు కొనుక్కోలేక ఇబ్బంది పడుతుంటే, చదువుకోలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ కూడా పుస్తకాలు దాదాపు 2 లక్షల పుస్తకాలు కొనిచ్చి నేను అందరినీ కూడా చదివించడం జరిగింది. కాబట్టి నాకు ఈ నియోజకవర్గంలో పేద ప్రజలతో అత్యంత సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని. మరి ఈ నియోజకవర్గంలో ఎవరు ఎలాగా నా మీద దాడి చేయాలన్నప్పుడు కూడా
పేద ప్రజలందరూ నాకు అండగా ఉన్నారు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ప్రధానంగా ఇక్కడ ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైన సమస్యల మీద మీకు కొంత ఐడియా ఉండుంటుంది. ప్రధానంగా ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు, ఎలాంటి సంక్షేమ పథకాలు ఇక్కడ అమల్లోకి రావాలి అని అనుకుంటున్నారు? ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పేద ప్రజలకి చాలా అందుబాటులో ఉందండి. కానీ ఇక్కడ పనిచేసినటువంటి శాసనసభ్యులు సరిగ్గా శ్రద్ధ తీసుకోలేకపోవడం వల్ల చాలా రోడ్లు ఈరోజు అధ్వానంగా ఉన్నాయి. చాలామంది మంచినీటి సౌకర్యం కూడా సరిగ్గా లేదు. ముఖ్యంగా ట్రైబల్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో, గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులందరూ కూడా మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, కనీస నివాసం లేక ఇబ్బంది పడుతున్నారు. అలా రకరకాల సమస్యలు, క్యాస్ట్ సర్టిఫికేట్లతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 100% ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 70,000 పేద కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మంచి స్థితిలో పెడతాను. కనీస అవసరాలు, మంచినీరు తాగడానికి మంచినీళ్ళు, ఉండడానికి ఇల్లు, పిల్లలు చదువుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్లు అవనివ్వండి, పుస్తకాలు అవనివ్వండి, అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఆదుకుంటాను. ఓకే, ఇక మంచినీటి విషయానికి వస్తే ఏలేరు ఆయకట్ట మోడర్నైజేషన్ విషయానికి వస్తే అదైతే పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. మరి ఆ విషయంలో మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? అంటే ఏలేరు ఆధునీకరణ అన్నది మా కాన్స్టిట్యున్సీకి పెద్దగా ఉపయోగం లేదండి. మాకు ఉపయోగం ఉన్నది ఏంటంటే ఏదైతే స్టీల్ ప్లాంట్ కెనాల్ ద్వారా వాటర్ వెళ్తుందో అది అక్కడక్కడ స్లూయేజ్లు ఏర్పాటు చేసి మరి రైతులు నీరు అందించాలా. నేను గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ఈ నియోజకవర్గ రైతాంగాన్ని బాగా ఉపయోగపడే కార్యక్రమం అది. ఏలేరులోంచి అక్కడక్కడ కొన్ని పాయింట్స్ పెట్టి అక్కడ స్లూయిజులు ఇచ్చి రైతులకు వాటర్ ఇవ్వాలన్నది ప్రధానమైన డిమాండ్. ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాం. మీ నియోజకవర్గంలో ఏజెన్సీ సబ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మరి వారి కోసం మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నారు? ఈ నియోజకవర్గంలో నేను గిరిజనులందరినీ కూడా సందర్శించాను. ఈ మధ్యన నేను వెళ్ళినప్పుడు కూడా ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు వాళ్ళు గ్రామం అంతా లేచి నాకు స్వాగతం పలికారు. అది మీడియా వారు కూడా చూశారు. నాకు వాళ్ళని చూస్తే ఎందుకంటే అంత ప్రేమ ఆప్యాయతలు చూపించి మరి నన్ను రిసీవ్ చేసుకున్నారు. నాకు వాళ్ళని చూస్తుంటే ఆనందంతో కళ్ళంటి నీళ్ళు కూడా వచ్చాయి. మరి ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో, ఉండడానికి ఇల్లు లేదు, మరి వెళ్ళడానికి సరైన రోడ్డు లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు. ఈ 3 సమస్యలు నేను గెలిచిన వెంటనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 50 గ్రామాలు, గిరిజన గ్రామాలు ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా 100% పరిష్కారం చేస్తారు. ఓకే, ఇక మీ నియోజకవర్గంలో ప్రతిపాడులో ఎక్కువగా లాటరైట్ మైనింగ్ కూడా జరుగుతుంది. మరి ఆ మైనింగ్ నుంచి వచ్చిన సంపదను మీరు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు మీ నియోజకవర్గానికి? అలాగే దాని ద్వారా ఎంతో మందికి యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించే అవకాశం ఉంది. మరి దాని మీద మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఈ నియోజకవర్గంలో మనకి ముఖ్యంగా ఆంధ్రాలో చూస్తే ఈస్ట్ గోదావరిలో ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ కానీ, వైజాగ్ విశాఖ జిల్లాలో నర్సీపట్నం కాన్స్టిట్యున్సీలో కానీ మాత్రమే లాటరైట్ ఉంది. మరి ఈ లాటరైట్ వల్ల గవర్నమెంట్ చాలా సంపాదన వస్తుంది. మరి సేమ్ టైం ఎక్కడ కూడా చాలా మందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. అదేవిధంగా చాలా మరి సేన్ రైజ్ కూడా వస్తుంది. కాబట్టి మరి దీనివల్ల మైనింగ్ గ్రాంట్ కూడా వస్తుంది. మరి దాదాపుగా ఈ సంవత్సరం వచ్చినటువంటి మా ఏరియాలో వచ్చిన మైనింగ్ గ్రాంట్ ఏదైతే ఉందో మరి చుట్టుపక్కల గ్రామాలన్నీ అభివృద్ధికి, అదేవిధంగా వాటర్ ట్యాంకులకి, హాస్పిటల్స్కి కూడా ఉపయోగించడం జరిగింది. మరి చాలామంది ఉపాధి ఈరోజు 100 కొలది కూడా మరి వాళ్ళకి ఉపాధి జరుగుతుంది. ఇటువంటి మరి కార్యక్రమాలు జరగడం మరి భవిష్యత్తులో ఉపాధికి మంచిదని నా అభిప్రాయం. మీ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా అరటి, మామిడి, జీడి మామిడికి సంబంధించిన రైతులు ఉన్నారు. మరి వారు పండిస్తున్న పంటకు కొంత వాల్యూ అడిషన్స్ చేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విషయంలో మీరు ఎటువంటి సహకారం అందించబోతున్నారు? ఈ నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్ని ఈరోజు పూర్తిగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు కూడా అన్నదాత సుఖీభవన్ కార్యక్రమం పెట్టి 10,000 నుంచి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా ఏ పంటకి ఎంత దిగుబడి వస్తుంది, ఏ పంటకి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తే లాభాలు వస్తాయి, ఏ పంట వేసుకుంటే ఎంత లాభాలు వస్తాయనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా అవగాహన ఉంది. కాబట్టి ఇప్పటికే చాలా వరకు 170% పైన రైతులు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. కాబట్టి రైతులకి రాబోయే రోజుల్లో కూడా అంటే రాష్ట్రం ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా రైతులకు మేలు చేస్తాం. భవిష్యత్తులో రాష్ట్రం మరింత మెరుగైన స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా మేలు చేస్తాం. అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులకు, నేతలకే ఎలక్షన్ క్యాంపెయిన్ అనగానే లేదా ఎలక్షన్స్ లో బరిలో ఉంటున్నారు అనగానే వారి ప్రత్యర్థులను చూసి కూడా కొంత వెనక్కు తగ్గే అవకాశం ఉంటుంది. మరి మీరు మొదటిసారి ఎన్నికల్లో నిల్చోబోతున్నారు కదా, ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు? ఈ నియోజకవర్గంలో ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు, అదేవిధంగా చాలామంది పేద ప్రజలు, ప్రతి గ్రామంలోని కూడా బలమైన గ్రూపు ఈ నియోజకవర్గంలో నాతో ఉన్నారు. పెద్దలందరూ కలిసిన మరి వాళ్ళందరూ కూడా నాతోటే, నా నాయకత్వం నమ్మకం ఉంచి, నా మీద నమ్మకం ఉంచి ఈరోజు నాతో నిలబడ్డారు.
కాబట్టి నాకు వాళ్ళని ఎదుర్కోవడం నాకు పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే నాకు కావాల్సింది ఈ నియోజకవర్గంలో పేద ప్రజలు కావాలా, పేద ప్రజల కుటుంబాలు కావాలా. నేను ఏదైతే నమ్ముకుని ఈ రాజకీయాల్లోకి వచ్చానో పేద ప్రజలు నమ్ముకుని ఆ పేద ప్రజలందరూ కూడా నాతో అండగా ఉన్నంతసేపు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతమంది కలిసినా నాకేం ప్రాబ్లం. సో మళ్ళీ చెప్పినట్టే మొదటిసారి ఎన్నికల్లో వస్తున్నారు కదా, మరి కార్యకర్తల విషయమే కావచ్చు, ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు అంటే ప్రజలు ఒక కొత్త అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఎంత రెడీగా ఉన్నారనుకుంటున్నారు? క్యాడర్ కూడా అందరూ మీతో పాటే వస్తున్నారా, మీ వెంటనే వస్తున్నారా? వారు ఎటువంటి సహకారం అందిస్తున్నారు మీకు మీ క్యాంపెయిన్? మరి క్యాడర్ చూస్తే అంటే చాలా ఉత్సాహంగా, క్యాండిడేట్గా నేను ఎలా అయితే పనిచేస్తానో అంతకంటే ఉత్సాహంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా విపరీతమైన రెస్పాన్స్ ఉంటుంది. అంటే ఇటు మగవాళ్ళలో కానీ మహిళల్లో కానీ చాలా విపరీతమైన రెస్పాన్స్ ఉంటుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా నన్ను ఆదరిస్తున్నారు. ఎందుకంటే వరుపుల రాజా వస్తే పేదవాడికి మేలు చేస్తుంది, అదేవిధంగా వరుపుల రాజా వస్తే చాలామందికి న్యాయం జరుగుతుంది అని చెప్పి చాలామంది పార్టీలకు అతీతంగా వాలంటరీగా వచ్చి ఖచ్చితంగా మీకు మద్దతు తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదైనా నేను ఊహించిన దానికంటే మంచి స్పందన నాకుంది, కాబట్టి నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. ఇక ఇప్పటికే మీరు క్యాంపెయినింగ్ లో భాగంగా అన్ని గ్రామాలు దాదాపు చుట్టేశారు కదా, మరి ఇక్కడ ప్రధానంగా మీకు కనిపిస్తున్నటువంటి సమస్యలు ఎటువంటివి? అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా మేము చాలా ఛాలెంజింగ్గా చేసామండి. నేను అయితే కాన్స్టిట్యున్సీలో 80% గ్రామాలు మీటింగ్స్ పెట్టుకుంటూ తిరగడం జరిగింది. నా వైఫ్ మరి ఒక మండలంలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు, మా చెల్లి ఒక మండలంలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు, మా అక్క ఒక మండలంలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు, మా దివంగత పర్వత్ చిట్టిబాబు గారి కుమార్తె మరి దుర్గాదేవి ఈ మండలంలో శంఖవరం మండలంలో, నా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ మండలంలో ఆవిడ డోర్ టు డోర్ చేస్తున్నారు. మరి వీళ్ళ నలుగురు డోర్ టు డోర్ చేసినప్పుడు అనూహ్యమైన స్పందన వస్తుంది. నేను వెళ్ళినప్పుడు కూడా గ్రామాల్లో చాలా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఏదేమైనా నేను గుర్తించింది ఏంటంటే పేద ప్రజల జీవితాలు ఇంకా చాలా మెరుగుపడాలి ఈ నియోజకవర్గంలో. కనీస అవసరాలు మరి ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా దగ్గర 5-6 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా అప్గ్రేడేషన్ చేయాలా. అప్గ్రేడేషన్ చేసిన తర్వాత మరి అక్కడ ఎంతమంది స్ట్రెంత్ అయితే మరి డాక్టర్స్ ఉండాలో అందరూ కూడా ఉండవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి గ్రామంలోని మరి నీరు అందించి, తాగునీరు అందించి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలన్నది నా ఉద్దేశం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మరి ఏ గ్రామానికైనా సరే డబల్ రోడ్ వేయించాలి. ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లు సరిగ్గా లేవు, అన్ని గ్రామాలకి డబల్ రోడ్ వేయించాలి. అదేవిధంగా ప్రతి పేదవాడికి మరి ఎవరైతే పూరు గుడిసెలో ఉంటున్నారో ప్రతి పేదవాడికి కూడా పక్కా ఇల్లు కట్టించాలన్నది నా ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా ముఖ్యంగా చాలామంది పిల్లలు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు, ఎస్టీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ, వాళ్ళకి నేను కూడా ప్రోత్సాహం అందించాలా. అదేవిధంగా ఎవరికి ఏ కుటుంబాల్లో ఏ అనారోగ్యం వచ్చినా నేను వరుపుల తమ్మారావు ఫౌండేషన్ తరపునే మా నాన్నగారి పేరున మరి ప్రోత్సాహం అందించాలన్న మెయిన్ ఉద్దేశం. అంటే ఏ పేదవాడికి కూడా ఈ నియోజకవర్గంలో కష్టం రాకూడదు. ఏ పేదవాడికి కష్టం వచ్చినా ఈ నియోజకవర్గంలో వరుపుల రాజా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 70,000 కుటుంబాల్లో కుటుంబ సభ్యుడు కాబట్టి మరి ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా రాజా ఉన్నాడని చెప్పి గుర్తు చేసుకోమని మీ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాను. కాబట్టి భవిష్యత్తు పేద ప్రజలందరినీ ఆదుకుంటాను, పేద ప్రజలందరినీ కూడా నా సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాను. ఈ నియోజకవర్గంలో గతంలో ఏ పాలకులు చేయనటువంటి విధంగా పేద ప్రజలకు పరిపాలన చేసి చూపిస్తానని మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే, ఇక 2014లో ఇక్కడ ప్రతిపాడులో నుంచి గెలిచిన అభ్యర్థి ఇక్కడ ఎంతవరకు అభివృద్ధి చేశారనుకుంటున్నారు? అసలు సంక్షేమ పథకాలు ఏవైనా చేరుకున్నాయి అనుకుంటున్నారా ప్రజలకి 4.5 సంవత్సరాలు? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి గవర్నమెంట్ని నేరుగా చేర్చారో ప్రతి సంక్షేమ పథకం గవర్నమెంట్కి అందిందండి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కృషితో రావాల్సినటువంటి మరి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో జనాలకు సరిగ్గా చేరలేదు. మరి డెఫినెట్గా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ నియోజకవర్గ రూపురేఖలో మరి ఎవ్వరు ఊహించని రీతిలో మారుస్తాను, పేద ప్రజలందరి జీవితాలు మారుస్తానని మీ ద్వారా తెలియజేస్తాను. ఇక మీ నియోజకవర్గానికి సంబంధించి బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. మరి బీసీలు ఓసీలను ఎలా మేనేజ్ చేస్తూ మీరు ముందుకెళ్తున్నారు? మా నియోజకవర్గంలో ముఖ్యంగా బీసీ కమ్యూనిటీ అధికంగా ఉందండి. సేమ్ ఎస్సీ కమ్యూనిటీ ఉంది, ఎస్టీ కమ్యూనిటీ ఉంది, ఓసీ కమ్యూనిటీ ఉంది. నేను ఈ కులాలకి అతీతమైన మనిషిని. అంటే ఏ కులంలో పేదవాడు ఉంటే ఆ పేదవాడికి సంబంధించినటువంటి మనిషిని. ఈ నియోజకవర్గంలో ఒక మాటలు చెప్పాలనుకుంటే 70,000 కుటుంబాలు దాదాపుగా కుటుంబాలు ఉంటాయి. దాదాపుగా దాంట్లో ఒక 1000 కుటుంబాలు తప్ప అన్ని కూడా పేద కుటుంబాలే. అన్ని కుటుంబాల గురించి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని. అన్ని కుటుంబాలే మరి నాకు ముఖ్యం తప్ప ఈ కులాలు నాకు ముఖ్యం కాదు. నేను అందరినీ కూడా బాగా, అంటే ఏ కుటుంబంలో పేదవాడు ఉన్నా సహాయం చేస్తాను, ఏ కులంలో పేదవాడు ఉన్నా సహాయం చేస్తాను, అందరినీ కలుపుకునే ముందుకెళ్తాను. ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తున్నారు, ఎటువంటి అభివృద్ధి చేపడతానంటూ హామీలు ఇస్తూ ముందుకెళ్తున్నారు మీరు? అంటే ఒక ఏరియాకి సంబంధించి ఒక రకంగా ఉందండి. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ నియోజకవర్గంలో సాగునీరు అవసరం. మరి అదేవిధంగా చంద్రబాబు సాగర్కి కెనాల్స్ తవ్వించాలా. అదేవిధంగా సుబ్బారెడ్డి సాగర్ ఏదైతే ఉందో దాన్ని మోడరేషన్ చేయాలా.
అదేవిధంగా ఏలేరు కెనాల్ ఏదైతే ఉందో మరి ఆ కెనాల్కి స్లూయిజ్లు పెట్టించి వాటర్ అందించాలా. అదేవిధంగా శంఖవరం ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుని మరి ఇంకా తవ్వి మరి దానికి కూడా ఏలేరు నుంచి నీరు అందించి మరి ఇంకా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. అదేవిధంగా ములగపూడిలో సంబంధించి ఒక పెద్ద ట్యాంక్ ఉండడం జరిగింది. అది కూడా రైతులకు సాగులో తెచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ అంటే ఈ జిల్లాలో ఎక్కడా లేనటువంటి హాస్పిటల్గా ఖచ్చితంగా మారుస్తాను. అదేవిధంగా ఎస్టీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఎస్టీ గ్రామాలు మరి ఉన్నటువంటి సోదరిమణులు జీవితంలో ఎప్పుడు నన్ను మర్చిపోలేని విధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాను. అదే విధంగా మరి ఎస్సీ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ వాళ్ళ గ్రామాల్లో మరి వాళ్ళ పేటలు చాలా వెనకబడి ఉన్నాయి. పూర్తి స్థాయిలో వాళ్ళకి సిమెంట్ రోడ్లు కానీ డ్రైలు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఇల్లు కానీ అన్ని ఇప్పటివరకు ఏ నాయకుడు చేయని విధంగా ఖచ్చితంగా వాళ్ళకి చేస్తాను. మరి వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా నేను ఉంటానని సందర్భంగా తెలియజేస్తాను.